హలో సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ మాకు చెస్ట్ పెయిన్ గురించి కొంచెం డౌట్స్ ఉన్నాయి సార్. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? సరే అమ్మా. హలో హలో నా పేరు డాక్టర్ కొండారెడ్డి. నేను ఇక్కడ జనరల్ ఫిజిషియన్ అట్ కేసీ హాస్పిటల్ కుప్పం. చెస్ట్ పెయిన్ గురించి చెప్పాలంటే ఎనీ డిస్కంఫర్ట్ అమ్మా. ఇక్కడ చిన్న నుంచి అంటే నెక్ నుంచి మన అబ్డామిన్ వరకు, అప్పర్ అబ్డామిన్ వరకు, అక్కడ ఈ చెస్ట్ రిలేటెడ్లో ఎక్కడైనా డిస్కంఫర్ట్ అనిపిస్తే దాన్ని చెస్ట్ పెయిన్ కింద తీసుకోవచ్చు అమ్మా. చెస్ట్ ఒకటి మెయిన్ హార్ట్ రిలేటెడ్ కారణాలు అమ్మా, గుండెకు సంబంధించిన కారణాలు. ఇంకోటి లంగ్స్, ఎందుకంటే ఇక్కడ లంగ్స్ ఉంటాయి కాబట్టి లంగ్స్ సంబంధించిన కారణాలు ఉండొచ్చు. ఇంకొకటి లంగ్స్ కింద మనం కండరాలు, ఎముకలు ఉంటాయి, ఆ ఎముకల కారణాలు కావచ్చు. ఆ తర్వాత మనం అన్నవాహిక, ఇసోఫేగస్, దాని రిలేటెడ్ కారణాలు కావచ్చు అమ్మా. ఇంకొకటి కడుపు, గ్యాస్ ట్రబుల్ అంటాం కదా మన భాషలో, గ్యాస్ట్రైటిస్ సంబంధించిన కారణాలు కూడా కావచ్చు. అది కాకుండా ఇంకోటి మెయిన్ యాంగ్జైటీ, టెన్షన్ పడ్డం, అది కూడా ఒక కారణం కావచ్చు. ఇలా 7-8 రకాల కారణాలు ఉండొచ్చమ్మా. మెయిన్ హార్ట్ రిలేటెడ్ కారణం వస్తే ఫస్ట్ షార్ప్ పెయిన్, కంజెస్ట్, అంటే ఇట్లా పట్టి పిండేసినట్టు ఉంటుంది మా పెయిన్. అది దాంతో పాటు ఎక్కువ చెమటలు పట్టవు, ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ అంటారు. అట్లే వామిటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఆ పెయిన్ వచ్చేసి రైట్ షోల్డర్ కానీ లెఫ్ట్ షోల్డర్ కానీ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ రేడియేటింగ్ చేతికి, ఎడమ చేతికి కానీ కుడి చేతికి కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి లంగ్ రిలేటెడ్, ఇప్పుడు స్మోకర్స్లో కానీ, ఆస్తమా పేషెంట్స్లో కానీ, ఎక్కువ దగ్గు అట్లా ఉన్నప్పుడు కానీ, వాళ్ళు ఎక్కువ దగ్గినప్పుడు ఏమవుతుందంటే అక్కడ లోపల లంగ్లో ఏమైనా పెయిన్ అట్లా వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా ఇట్లా చెస్ట్ డిస్కంఫర్ట్ లాగా అనిపిస్తుంది. వాళ్ళలో ఏం చేయాలా, అప్పుడు బ్రెత్లెస్నెస్ ఏమైనా ఉందా, గాలి తీసుకోవడం కష్టంగా ఉందా, అది మనం చెక్ చేసుకోవాలమ్మా. అది అట్లుంటే లంగ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటుంది, సడన్గా బ్రెత్లెస్నెస్ రావడం కానీ అట్లా ఉంటుంది. ఇంకొకటి మజిల్ పెయిన్ అంటారు, మస్కులర్ పెయిన్. ఎప్పుడన్నా మనం ఏదైనా బరువులు ఎత్తినప్పుడు కానీ సడన్గా మజిల్ పట్టేస్తుంది, అప్పుడు కూడా పెయిన్ వస్తుంది. అది ఒకే దగ్గర ఉంటుంది మా, అది పొజిషన్ చేంజ్ అయ్యే కొద్దీ చేంజ్ అవుతూ ఉంటుంది. మా వాళ్ళు హార్ట్ రిలేటెడ్ పెయిన్ అయితే పొజిషన్ చేంజ్ అయితే చేంజ్ కాదమ్మా. మజిల్ పెయిన్ కానీ ఎముక పెయిన్ కానీ పొజిషన్ చేంజ్ చేసినప్పుడు చేంజ్ అవుతుంది. ఇంకొకటి గాలి తీసుకున్నప్పుడు ఇన్స్పిరేషన్, ఎక్స్పిరేషన్లో కూడా పెయిన్ ఎక్కువ వస్తుంది మా. అప్పుడు ఏం చేయాలా, అది మనం ఎక్కడెక్కడ వస్తుంది, ఒకే పాయింట్లో వస్తుంది. ఇంకొకటి కాస్టోకాండ్రైటిస్ అంటారు, మన స్టెర్నమ్ బోను, రిబ్స్ బోన్ అటాచ్మెంట్ దగ్గర ఒక జాయింట్ లాగా ఉంటుంది, అది కాస్టోకాండ్రైటిస్. అది మస్కులోస్కెలిటల్ పెయిన్ కింద వస్తుంది. అప్పుడు ఏదైనా మెయిన్లీ ఎక్కువ బరువు ఎత్తడం, నైట్ పడుకునే పొజిషన్ చేంజ్ కావడము, ఏదైనా దెబ్బలు తగలడము అట్లున్నప్పుడు ఇవి చూసుకోవాలి. ఇంకొక పెయిన్ వచ్చేసి ఈసోఫేగస్, స్టమక్ సంబంధించింది. మెయిన్ ఇప్పుడు ఎక్కువ వచ్చేది అవే, చాలా వరకు గ్యాస్ట్రైటిస్ అంటాం. సో ఒక స్టమక్ అల్సర్స్ కానీ, డ్యూయల్ అల్సర్స్ కానీ, ఈసోఫేగస్లో ఏదైనా ప్రాబ్లం ఉండడం కానీ అవి ఉంటుంది. అది ఎక్కువ టైం ఎర్లీ మార్నింగ్ 2 o'clock తర్వాత కానీ, ఎప్పుడైనా మనం మసాలా ఫుడ్ కానీ, బయట హోటల్ ఫుడ్ కానీ ఎక్కువ తిన్నప్పుడు అట్లా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి మెయిన్ యాంగ్జైటీ, చాలా వరకు ఎగ్జామ్స్ టైంలో కానీ, ఏదైనా వర్క్ స్ట్రెస్ ఉన్నప్పుడు కానీ యాంగ్జైటీ అవుతుంది, అప్పుడు కూడా అట్లాంటి పెయిన్ ఎక్కువ అవుతుంది. లంగ్ సంబంధించింది కానీ, మజిల్ సంబంధించింది కానీ, గ్యాస్ట్రిక్ సంబంధించింది కానీ అంత డేంజరస్ కాదు, కానీ హార్ట్ కూడా అక్కడే ఉంటుంది, అది కొంచెం డేంజరస్, నెగ్లెక్ట్ చేయకూడదు. సో నియరెస్ట్ హాస్పిటల్కి పోయి ఒక ఈసీజీ తీసుకోవచ్చు. ఈసీజీ తీసుకుని అక్కడ మెడికల్ స్టాఫ్, డాక్టర్ ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంది అది ఏ రకమైన పెయిన్ అనేది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఫర్దర్ ఉంటుంది మా. సరేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.